హలో అండి. వెల్కమ్ టు ఫిలిం డైరీ. మనమే మూవీ కోసం నా ఒపీనియన్ చెప్పాలంటే బాలేదు భయ్య. ఇక స్టోరీలోకి వెళ్తే ఇది అందరూ వినొచ్చు. ఎందుకంటే దీంట్లో ట్విస్ట్‌లు ఏమి లేవు. హీరో ఫ్రెండు, హీరోయిన్ ఫ్రెండు హీరోకి, హీరోయిన్స్‌కి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళకి ఒక బాబు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ చనిపోతారు. ఆ బాబుకి హీరో, హీరోయిన్ ఎలా కేర్ టేకర్స్ అవుతారు? వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా పుడుతుందన్నదే స్టోరీ. దీంట్లో ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ కూడా ఉంది. కానీ ఎక్కడా కూడా ఇంపాక్ట్ చూపించలేదు. హీరో నేచర్ వచ్చేసి అల్లరి చిల్లరగా తిరగడం, బాధ్యత లేకుండా ఉండడం. హీరోయిన్ చెప్పిన 4 మాటల వల్ల హీరో ఉన్నపళంగా మంచోళ్ళలా మారిపోతాడు. హీరో, హీరోయిన్ బాబు కేర్ టేకర్స్. కానీ వాళ్ళ మధ్య ఎక్కడ కూడా బాండింగ్ అనేది కనిపించదు. బాబు క్యూట్‌గానే ఉంటాడు. వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే బాగుండేది. సాఫీగా జరుగుతున్న కథలో ఒక విలన్ ఉండాలి కాబట్టి రాహుల్ రవీంద్ర గారిని పెట్టేశారు. సినిమాటిక్ లిబర్టీ కోసం బాబుకు ఒక ప్రాబ్లం సృష్టిస్తారు. అసలు రాహుల్ రవీంద్ర గారిని ఎందుకు పెట్టారో కూడా అర్థం లేకుండా చేశారు. హీరో హీరోయిన్ మధ్య లవ్ అసలు ఆర్గానిక్గానే ఉండదు. ఏదో డైరెక్టర్ చెప్పాడు కలవాలి కాబట్టి సినిమా చివరిలో కలిసినట్టు ఉంటుంది వాళ్ళిద్దరు. సినిమాకి బాగానే ఖర్చు పెట్టారు. అది సినిమాలో కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. స్పోర్ట్స్ కార్తో ఒక కార్ చేసింగ్ ఉంటుంది. చివరిలో హీరోయిన్ కోసం హీరో హెలికాప్టర్ మీద వెళ్తాడు. కానీ అంత అవసరం లేదనిపించింది. హీరోయిన్కి ఫియాన్సీ ఉంటాడు. ఇది ఎన్నో సినిమాల్లో మనం చూసాము. మళ్ళీ కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుండేది. ఇంకా పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు బాగానే చేశారు. కానీ సినిమాలోనే మ్యాటర్ లేదు. కమెడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. శర్వానంద్ గారే కామెడీ చేశారు కానీ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ వచ్చాయి వెళ్ళిపోయాయి. ఒకటి కూడా రిజిస్టర్ అవ్వలేదు. స్టోరీ ఎలాగో ఎన్నోసార్లు మనం చూసాము. స్క్రీన్ ప్లే అన్న కొత్తగా డిజైన్ చేయాల్సింది. సినిమా చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటుంది. చూడటానికి కళ్ళకి మనసు నత్తుకునేలా ఉంటే ఇంకొంచెం బాగుండేది. సినిమా 1 అవర్లో చూపించాల్సింది 2.5 అవర్స్ వరకు సాగదీసినట్టు అనిపించింది. చూసిన 2.5 గంటల సినిమా 4 గంటలు చూసానేమన్నా ఫీల్ వచ్చింది. నేను కూడా సినిమా లాగా ఇంత డ్రాగ్ చేయకూడదని నా ఒపీనియన్ ముందే చెప్పేశాను. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.